హాయ్ హలో వెల్కమ్ టు 6TV నేను మీ ప్రశాంత్. సో మనం ఎంతో కాలం నుంచి వెయిట్ చేస్తున్న మూమెంట్ అయితే రానే వచ్చేసింది. అదేంటో కాదు, మన పవన్ కళ్యాణ్ గారి ప్రమాణ స్వీకారం గురించి అయితే చాలా మంది అయితే చాలా ఫ్యాన్స్ అయితే డై హెడ్ ఫ్యాన్స్ అయితే చాలా మంది వెయిట్ చేస్తున్నారు. అలాగే పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే అభిమానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో సో ఈ యొక్క ప్రమాణ స్వీకారం కోసమే చాలా మంది అయితే వెయిట్ చేస్తున్నారు. సో నేను కూడా చాలా వెయిట్ చేశాను. సో ఫైనల్గా ఆ మూమెంట్ అయితే వచ్చేసింది. పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే చేయడం అయితే జరిగింది. సో డిప్యూటీ సీఎంగా పదవి అయితే పొందడం జరిగింది. అసలు మామూలుగా లేదు. ఆ గూస్ బాంబ్స్ కానివ్వండి, అక్కడున్న హైప్ కానివ్వండి, అక్కడ ఉన్న ఫ్యాన్స్ హంగామా, అసలు హడావిడి అయితే హల్చల్ అయితే చాలా అసలు వేరే లెవెల్ అని అయితే చెప్పొచ్చు. అలాగే ఇప్పుడున్న ప్రజలు అంటే ఇక్కడ ఉన్న వాళ్ళైతే మరి ఏమనుకుంటున్నారు ఆ పదవి గురించి కానివ్వండి, అలాగే వాళ్ళ ఫీలింగ్ ఎలా ఉంది, ఇప్పుడు మన పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ ఫీలింగ్ ఎలా ఉంది ఏంటి అనేది అయితే వారి మాటల్లో తెలుసుకుందాం. అలాగే మిగతా వాళ్ళకి మన పవన్ కళ్యాణ్ గారికి అసలు డిఫరెన్స్ ఏంటి, ఇంకా మూవీస్ కూడా ఇప్పుడు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేదా ఇంక ఇలానే పొలిటికల్లో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా, సో రెండు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా ఏంటి అనేది ప్రతి ఒక్కటైతే మన ఫ్యాన్స్ మాటల్లోనే తెలుసుకుందాం. చలో పదండి. హాయ్ బ్రో. హాయ్. సో మొత్తానికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాణ స్వీకారం చేసిండు. మరి ఎలా అనిపిస్తుంది? మాకైతే చాలా బాగా అనిపిస్తుంది. సో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు అక్కడ మీకు ఎలా ఉంది ఫీలింగ్? అయితే ఫీలింగ్ గెలవాలని ఉండే మాకందరికి, అంటే ఉత్సాహం చాలా ఉండే గెలుస్తాడని. సో ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది బ్రో? మరి ఇప్పుడైతే బాగుంది, మాకు చాలా ఆనందంగా ఉంది. బాగా డిప్యూటీ సీఎంగా పదవి ఇచ్చారు కదా, సో ఎలా అనిపిస్తుంది? దానికి సో మాకైతే సంతోషమే. ఇప్పటికైతే ఉన్న స్థాయి అయితే చాలు. అలానే ఇలా ఇంకా సినిమాలలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే పొలిటికల్లోనే? ఖచ్చితంగా సినిమాలకైతే పక్కా రావాల్సిందే, ఎందుకంటే పవర్ స్టార్ అంటే అంత తగ్గద్దు. తగ్గేది లేదు, అంతే. మామూలుగా ఉండాలి, మినిమం ఉండాలి కదా. సో ఇంకా ఎలాంటి సేవలు కోరుకుంటున్నారు మీరు? ఇంకా ప్రజలకు మంచి చేయాలని కోరుకుంటాం, అంతే. అన్న, పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది, మొత్తం హవా నడుస్తుంది. ఎలా అనిపిస్తుంది? మీకు ఎలా అనిపిస్తుంది? మంచిగా అనిపిస్తుంది. సో మరి పవన్ కళ్యాణ్ గురించి చెప్పాలంటే మీరు ఏం చెప్తారు? గట్టి లీడర్, కష్టపడ్డాడు, 10 ఏళ్ళు తిప్పలపడ్డాడు, ఇప్పుడు మంత్రి అయ్యాడు, అంతే. మరి ఎలాంటి సేవలు కోరుకుంటున్నారు? సేవలు మంచిగా చేస్తే మంచిగా ఉంటాడు, లేకపోతే పోతాడు, అంతే. సో మళ్ళీ ఇలానే సినిమాలు కంటిన్యూ చేయాలనుకుంటున్నారా? చేస్తాడు. సినిమాలకి చేస్తేనే కదా ఫాలోయింగ్ ఉండేది. ఫాలోయింగ్ అయినా అప్పాయింది కదా, డ్యాన్స్ ఫాలోయింగ్ ఉంది కదా పవన్ కళ్యాణ్. సో పవన్ కళ్యాణ్ గారికి మిగతా పొలిటీషియన్స్ కి డిఫరెంట్ ఏంటన్న? పట్టు విడవకుండా పోరాడినందుకే మంత్రి అయ్యాడు. పట్టు మధ్యలో ఏ కాము 2 నెలలు తిరిగి 3 నెలలు తిరిగి పోయేటోళ్ళు మస్తు మంది ఉన్నారు. ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి ఇచ్చారు కదా, ఎలా అనిపిస్తుంది మీకు? మంచి చేసిండు, కష్టపడ్డాడు కాబట్టి ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వల్లనే ఇప్పుడు చంద్రబాబు గిన వచ్చిండు, ఇక్కడ రాకుండే. సో అంటే పవన్ కళ్యాణ్ గారి గురించి ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారా? గట్టి లీడర్, తగ్గేదే లేదు. లీడరింగ్ అయినా సినిమా అయినా పవర్ స్టార్. సో ప్రమాణ స్వీకారం చేసినప్పుడు మీకు ఎట్లా అనిపించింది అన్న? మాకు కూడా మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు డిప్యూటీ సీఎం గా ఇచ్చారు కదా పదవి, ఎలా అనిపిస్తుంది? ఇప్పుడైతే మంచిగా ఉన్నది. సరే చూద్దాం, చేస్తే మంచిగా వస్తే పవన్ కళ్యాణ్ అయితే పర్లేదు. అదే అంటే ఎలాంటి సేవలు కోరుకుంటున్నారు? అంటే మంచిగానే చేస్తాడని అనుకుంటున్నాం మేమైతే. నమ్మకం అన్నట్టు, పవన్ కళ్యాణ్ అంటే నమ్మకం, అంతే. సో మరి ఇలానే మూవీస్ కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే పొలిటికల్ లోనే ఉండాలనుకుంటున్నారా? పొలిటికల్ ఉంటే బాగుంటది. సినిమాల్లో ఎట్లా మాట్లాడిండో అట్లనే ఉన్నది కదా ఇప్పుడైతే. బాగానే ఉంది, పొలిటికల్ ఉంటే కూడా బాగానే ఉంది. సో మిగతా పొలిటీషియన్స్ కొను మన పవన్ కళ్యాణ్ గారికి డిఫరెంట్ ఏంటన్నా? ధైర్యం. పవన్ కళ్యాణ్ ధైర్యం, మాట విధానం, మాట మాట్లాడడమే, గట్టిగా మాట్లాడతారు పవన్ కళ్యాణ్. మొత్తానికి అయితే మన పవన్ కళ్యాణ్ గారు అయితే ప్రమాణ స్వీకారం అయితే అయిపోయింది, డిప్యూటీ సీఎం అయితే పదవి అయితే పొందారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగుందన్న, మన దగ్గర కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది అనుకుంటున్నాం. మరి ఇప్పుడు ఇలానే ఇంకా మూవీలో కంటిన్యూ చేయాలనుకుంటున్నారా లేకపోతే అలానే పొలిటికల్లో ఉండాలనుకుంటున్నారా? రెండు చేయాలన్న, రెండు చేస్తేనే మనకు ఫ్యాన్స్ కూడా అందరం మంచిగా ఉంటాం కదా. సో మరి ఎలాంటి సేవలు మీరు కోరుకుంటున్నారు? అంటే మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఎలాంటి హెల్పింగ్ చేయాలనుకుంటున్నారు మీరు? ఎలాంటి అదే రాజకీయ నాయకుడుగా అన్ని చేయాలన్న, అన్ని మంచిగా పేదలు ఆదుకోవాలి, సినిమా చేయాలి, రెండు చేయాలి. సో వేరే వాళ్ళకి అంటే వేరే పొలిటీషియన్స్ కి మన పవన్ కళ్యాణ్ గారికి డిఫరెంట్ అంటే ఏం చెప్తారు? అంటే ఇతను ఎలా ఉంటారు, అతను డిఫరెంట్ అంటేనే పవన్ కళ్యాణ్ కదా. అంతే, డిఫరెంట్ అంటేనే పవన్ కళ్యాణ్, అతని థాట్స్ డిఫరెంట్ అంటారు. థాట్స్ డిఫరెంట్ ఉంటది. జై జనసేన. జై జనసేన.